లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ రోజు ఇక్కడ మా సెంటర్ యశోద మెడికల్ సెంటర్కి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మీకు అందరికీ కూడా మా హాస్పిటల్ గురించి తెలిసి ఉంటుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ 35 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. ప్రతి స్పెషాలిటీలో అన్ని స్పెషాలిటీలు ఆర్గనైజేషన్ యశోద హాస్పిటల్లో ఉన్నాయి. లేని స్పెషాలిటీ అంటూ లేదు. మేము ముఖ్యంగా ఏంటంటే ప్రతి కొత్త టెక్నాలజీ ఏది వచ్చినా కూడా యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అనేది ఆ టెక్నాలజీని కానీ లేకపోతే ఆ ఎక్విప్మెంట్ కానీ ఆల్మోస్ట్ చాలాసార్లు మొదటిసారి తీసుకురావడం జరుగుతుంది. అది రేడియేషన్ యంత్రాలు కావచ్చు, ఆపరేషన్ సంబంధించిన పరికరాలు కావచ్చు, రోబోలు కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ కూడా చాలాసార్లు మొట్టమొదటిగా ఆ యొక్క నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కోసం కానీ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ కోసం కానీ తీసుకురావడం జరుగుతుంది. క్యాన్సర్కి సంబంధించిన చూస్తే 2003లో నేను డాక్టర్ కె శ్రీకాంత్, నేను ఇక్కడ 24th ఇయర్ నాది యశోద హాస్పిటల్ నేను సేవలు అందించడము. ఒక క్యాన్సర్ సర్జన్గా మొదలుపెట్టి అక్కడే ఈ 23-24 సంవత్సరాల్లో ఎంత అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి అనేది నేను కళ్ళారా చూశాను. నేను ఫస్ట్ టైం 2003లో ఐఎంఆర్ అనే ఎక్విప్మెంట్ ఎక్కడ మన సౌత్ ఇండియాలో లేనటువంటి రేడియేషన్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ని యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి 2-3 సంవత్సరాలు ఎటువంటి క్యాన్సర్లో అడ్వాన్స్మెంట్ వచ్చినా కూడా ముందుగా యశోద హాస్పిటల్ వాళ్ళు ముందుండి దాన్ని తీసుకురావడం కానీ దాన్ని ప్రజలకు దాని యొక్క ఉపయోగాన్ని అందించడంలో కానీ ఫస్ట్ ఉంటారని తెలియజేస్తున్నాను. ఆపరేషన్స్ కానీ, కీమోథెరపీ కానీ, రేడియేషన్ థెరపీలో కానీ చాలా మార్పులు వచ్చాయి ఈ 25 సంవత్సరాలుగా నేను చూసిన వాటిలో. సర్జికల్లో అయితే ముందు చాలాసార్లు మనము పెద్ద కోతలు ఇచ్చి ఆపరేషన్ చేసేవాళ్ళం. అటువంటిది ఇప్పుడు ఆల్మోస్ట్ 60-70% వరకు కూడా పేషెంట్ యొక్క అఫోర్డబిలిటీని బట్టి, క్యాన్సర్ యొక్క స్టేజ్ని బట్టి కోత లేకుండా చిన్న చిన్న హోల్స్ ద్వారా, అది ల్యాప్రోస్కోపీ కావచ్చు, రోబోటిక్ సర్జరీ కావచ్చు, దాని ద్వారా క్యాన్సర్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. చాలా తక్కువ సమయంలో చాలా త్వరగా కోలుకొని పేషెంట్లు ఆపరేషన్ చేసిన రెండో రోజు నుంచి మొదటి రోజు నుంచి కూడా నడవడం జరుగుతుంది. దానివల్ల ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి, పోస్ట్ ఆపరేటివ్ ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. ఆపరేషన్ చేసేటప్పుడు కూడా రక్తస్రావం కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇటువంటి టెక్నాలజీ ద్వారా ఏంటంటే పేషెంట్కి బెనిఫిట్ ఉండడమే కాకుండా మనకు సర్వైవల్ రేట్స్లో, క్యూర్ రేట్స్లో కానీ సర్వైవల్ రేట్స్ కానీ డెఫినెట్గా చాలా డిఫరెన్స్ ఉంది. మూడవది అలాగే పేషెంట్కి కూడా ఆపరేషన్ ఈ టెక్నాలజీ వల్ల కొంచెం ఖర్చు అయినా హాస్పిటల్ ఉన్నటువంటి స్టే అంటే మన పెద్ద కోతతో ఆపరేషన్ చేసిన తర్వాత ఒక 10 రోజులు ఉండాల్సిన అవసరం ఉండేది ఇంతకుముందు. అలాంటిది ఇప్పుడు 4-5 రోజులు, 3-4 రోజుల్లోనే డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి లాభదాయకమైనటువంటి టెక్నాలజీ ద్వారా పేషెంట్స్ చాలా విధంగా కూడా ఏమంటారంటే వాళ్ళ యొక్క టాలరెన్స్ అంటే ఆపరేషన్కి పెరుగుతుంది. ఇంతకుముందు భయపడేటటువంటి ఇది ఇప్పుడు వేరే పేషెంట్ చూసిన తర్వాత, వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ చూసిన తర్వాత, ఆపరేషన్ తర్వాత ఎంత సులభంగా వాళ్ళు రికవర్ అయినా చూసుకొని తోటి పేషెంట్లు కూడా ధైర్యాన్ని వస్తున్నాము చూసిన తర్వాత. అలాగే కీమోథెరపీ చాలా అటువంటి 20 సంవత్సరాల ముందు నేను 1995 నుంచి కూడా ఈ క్యాన్సర్ అనే దాంట్లో ప్రయాణం మొదలుపెట్టాను. ఈ ప్రయాణంలో అప్పుడు మ్యాక్సిమం అయితే కీమోథెరపీలో ఒక 15 మాలిక్యూల్స్ ఉంటాయి మెడిసిన్స్. అలాంటిది ఇప్పుడు 100 మాలిక్యూల్స్ వచ్చాయి. అంటే ఒక్కొక్క క్యాన్సర్కి ఒక స్పెసిఫిక్ మెడిసిన్ లాగా వచ్చింది. సో అంత పురోగతి సాధించింది మన ఈ రీసెర్చ్ అనమాట. అవన్నీ కూడా మనకు అందుబాటులో రావడం వల్ల ఇంతకుముందు 3వ స్టేజ్లో 4వ స్టేజ్లో క్యాన్సర్లకి మనం చాలాసార్లు ట్రీట్మెంట్ ఇవ్వలేకపోయారు, నొప్పికి మాత్రలు ఇస్తూ ఇంకా ఇవ్వాలని ఇస్తుండే. అలాంటిది కాకుండా ఇప్పుడు 4వ స్టేజ్లో కూడా కొన్ని క్యాన్సర్లకు మనం 4-5 సంవత్సరాల సర్వైవల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎందువల్లంటే
సర్జరీ చేయకుండా కూడా ఈ క్యాన్సర్ యొక్క కీమోథెరపీ డ్రగ్స్ ద్వారా క్యాన్సర్ని తగ్గించడం, దాన్ని పెరగకుండా కొన్ని సంవత్సరాలు ఆపడం జరుగుతుంది. సో అటువంటి అడ్వాన్స్మెంట్స్ వల్ల పేషెంట్స్ యొక్క లైఫ్ స్పాన్ కూడా మనము 3వ స్టేజ్లో 4వ స్టేజ్లో కూడా కొంతవరకు పెంచగల సామర్థ్యాన్ని మనం సాధించగలిగాం అన్నమాట. సో రేడియేషన్ పరంగా చూస్తే అసలు అంతకుముందు కోబాల్ట్ ఉండేది చూసినప్పుడు, ఆ కోబాల్ట్ మిషన్ ద్వారా ఎప్పుడైతే పేషెంట్స్కి మనం రేడియేషన్ ఇస్తున్నామో ఒక వారం 10 రోజుల తర్వాత కొంచెం వాళ్ళ పరిస్థితి చూసినా కూడా దయనీయంగా ఉండేది. అంటే ఆ తినలేక గొంతు మంట, పొట్టలో మోషన్స్ కావడం అలాంటిది అవన్నీ మేము చూసాం. అంటే 89 నుంచి కూడా ఆ కోబాల్ట్ మెషిన్లో ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఎలా ఉండేది అనేటటువంటి దయనీయ స్థితిని పేషెంట్ వాళ్ళు చాలా మొరటోళ్ళు అయితే తప్ప దాన్ని తప్పక తీసుకోవడం జరుగుతుంది. అలాంటిది ఇప్పుడు రేడియేషన్ ఒక అడ్వాన్స్మెంట్స్ ఎలా ఉన్నాయంటే పేషెంట్ వచ్చి రేడియేషన్ తీసుకొని పనికి వెళ్ళడం జరుగుతుంది. అంటే పనిలో కూడా మనకు ఇది లేకుండా, ఫుల్ స్టాప్ లేకుండా రెస్ట్ తీసుకోవడం లేదు. రావడం, పొద్దున్న రేడియేషన్ తీసుకోవడం, 2 నిమిషాలు 3 నిమిషాలు పనికి వెళ్ళిపోవడం. సో పనిలో కూడా అంతరాయం లేకుండా పేషెంట్స్కి అసలు తీసుకున్నట్టు కూడా చాలా మందికి సహా ఉద్యోగులకు కానీ సహా ఎంప్లాయీస్కి కానీ తెలియదు అనమాట. సో అలాంటి 6వ వారంలో 5వ వారంలో కొన్నిసార్లు కొంచెం ఇబ్బందులు రావచ్చు ఆ రేడియేషన్ ఎఫెక్ట్స్ వల్ల. అదర్వైజ్ ఫస్ట్ 3-4 వీక్స్ వరకు అసలు రేడియేషన్ తీసుకుంటున్నామనే ఆ ఫీలింగ్ కూడా పేషెంట్కి కానీ, రేడియేషన్ తీసుకుంటున్నారనే పక్కటి వాళ్ళకి కానీ చెప్తే తప్ప తెలియని. సో అటువంటి అడ్వాన్స్మెంట్స్ మనకు రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా కొంచెం ఖర్చుతో కూడిన పని అయినా కూడా మునుపు మనకు లేనిటువంటి సౌకర్యాలు అడ్వాన్స్మెంట్స్ వల్ల పేషెంట్కి చాలా మటుకు బెనిఫిట్ జరగడం జరుగుతుంది. సో ఆ యొక్క ఇంటెన్షన్తోనే ఇక్కడ మన సెంటర్లో చాలాసార్లు ఆంకాలజిస్టులు, అందరు స్పెషలిస్టులు రావడము, సిటీలో ఉన్నటువంటి ఏమంటారు సలహాలని కానీ ఈ పేషెంట్లు ఇక్కడ నుంచి అక్కడికి రాకుండా ఇక్కడికే వచ్చి వాళ్ళకు అడ్వైస్ ఇవ్వడం, ఒపీనియన్ ఇవ్వడము జరగడం జరుగుతుంది. సో ఈ యొక్క సేవల్ని కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ ఉపయోగించుకోవాలని ఈ ద్వారా కోరుతూ, ఇటువంటి అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయని చెప్పి మీ పాత్రికేయ మిత్రుల ద్వారా, ప్రెస్ ద్వారా ప్రజలకు తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉంటాయి సార్. అంటే మిడిల్ క్లాస్ క్యాన్సర్ అవునండి. ఇందులో మిడిల్ క్లాస్ వాళ్ళకి అంటే అందరూ కాదని చెప్పాను. అలాగే ఇప్పుడు ఎలా ఉంటుందంటే సామర్థ్యాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఒకసారి వాళ్ళు పెట్టుకోలేనప్పుడు వాళ్ళకి తగినటువంటి మెడిసిన్స్ కూడా ఉన్నాయి, కానీ ఆ మెడిసిన్స్తో వచ్చేటటువంటి క్యూరు మోనోక్లోనల్ యాంటీబాడీస్ వచ్చేటువంటి క్యూర్లో తేడా ఉంది. సో అది తప్పనిసరిగా కొన్నిసార్లు ఏం చేస్తామంటే కంపెనీని, మన మెడికల్ కంపెనీ వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర పేషెంట్ సపోర్ట్ ప్రోగ్రామ్ అని ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీగా ఇస్తారు. సో అలాంటిది ముందు చాలా సంవత్సరాలుగా ఉండేది కాదు. అది మేము ఇలాంటి మధ్యతరగతి కుటుంబాల కోసము పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకోకుండా డబ్బు లేనందుకు పేషెంట్ ట్రీట్మెంట్ ఆగిపోకుండా దానికని ఆ కంపెనీ వాళ్ళని మేము మా నాయకత్వం, మేనేజ్మెంట్ వాళ్ళు రిక్వెస్ట్ చేసి సో ఆ యొక్క బెనిఫిట్ని పేషెంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. కొన్నిసార్లు నిజంగా బెనిఫిట్ ఉంటుంది, క్యూర్ అవుతున్నప్పుడు స్పెషల్గా మేము లెటర్ రాసి కంపెనీకి వాళ్ళకు ఆ కోర్స్ వర్క్ ఫ్రీగా ఇచ్చేదానికి, అందరికీ ఇవ్వలేకపోవచ్చు కొంతమందికి, అది కూడా మేము చెప్పిన తర్వాత కూడా కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఏమంటారు బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్ కార్డు వాళ్ళు సర్వే చేసుకొని నిజంగానే వీళ్ళు అఫోర్డ్ చేసే పరిస్థితి లేదు, క్యాన్సర్ క్యూర్ అయ్యే స్టేజ్లో ఉంది, ఆ బెనిఫిట్ని వాళ్ళకి అందజేస్తామని మేము చెప్పిన తర్వాత వాళ్ళ యొక్క టీం ద్వారా సర్వే చేసుకొని, అంటే వాళ్ళ ఆధార్ కార్డు తర్వాత వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళ కంపెనీ వాళ్ళని అసలు నిజంగానే వీళ్ళు ఉన్నంత ఆర్థిక ఇది ఉందా లేదా, వాళ్ళు నిజంగా చెప్తున్నారా, లేకపోతే ఆధార్ కార్డుని బట్టి అందరూ ఆర్థికంగా చెప్పలేం కదా, అందుకని వాళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళు డిసైడ్ చేసి ఇస్తారు. సో అటువంటి వెసులుబాటుని ఇవ్వగలిగాం, కానీ వచ్చిన ప్రతి పేద పేషెంట్కి ఫ్రీ ఇవ్వడం అనేది ఎక్కడా కూడా వీలు కాదు. రేషన్ కార్డు అందరికీ ఉంటుంది కదా, రేషన్ కార్డు ప్రతి ఒక్కరు కూడా అందుకనే నేను మీ ద్వారా కూడా చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరు మెడికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. స్థాయిని బట్టి రేడియేషన్ బాడీ వీక్ అయిపోయి ఎంటికలు పోవడం,
పేషెంట్ క్యూర్ కావడం చాలా టైం తీసుకుంటుంది. Hmm. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు కొన్ని కీమోథెరపీ మెడికేషన్స్ వల్ల వెంట్రుకలు ఊడిపోవడం, నీరసం అనేది జరుగుతుంది. కొన్నిటి కంపల్సరీ వెంట్రుకలు ఊడిపోవడం ఉంటుంది. ఇప్పుడు దానికి ఏం చేస్తారంటే కొత్త టెక్నాలజీ మా హాస్పిటల్లో వెంట్రుకలు ఊడిపోయేదానికి తగ్గించడం, ఊడిపోకుండా ఉండవు. అంటే సపోజ్ ఒక కీమోథెరపీకి ఒక 100 వెంట్రుకలు రాలేదు అంటే ఆ స్కాల్ప్ కూలింగ్ అంటాం. స్కాల్ప్ కూలింగ్ టెక్నాలజీ ద్వారా కూల్ చేస్తే ఆ వెంట్రుకలు ఊడిపోవడం అనేది తగ్గుతుంది. ఇంతకుముందు 1 సైకిల్ 2 సైకిల్ కీమోకే మొత్తం వెంట్రుకలు వెళ్ళిపోయాయి. అలాంటిది ఇప్పుడు 6 సైకిల్ అయిన తర్వాత కూడా ఒక 50% ఆఫ్ ది హెయిర్ ఉంటుంది అన్నట్టు. చేంజ్ ఇంకా కూడా చాలా మార్పులు రానున్నాయి. ఆ రీసెర్చ్ అనేది నిరంతరంగా ముందుకు వెళ్తూనే ఉంది. కొన్ని అమెరికా మెడికల్ వాళ్ళు మధ్య ఒకటి క్యాన్సర్ అందరికీ రాకుండా ఇంజెక్షన్స్ కూడా వస్తున్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తుంది. అవేంటంటే కొన్ని ఇప్పుడు రష్యన్ కంపెనీ ఒకటి, బ్రిటిష్ కంపెనీ ఒకటి, అమెరికన్ కంపెనీ ఒకటి, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఒక్కొక్క క్యాన్సర్లో ఉన్నటువంటి కణాలని తీసి దాంట్లో ఉన్నటువంటి డిఎన్ఏని స్టడీ చేసి ఆ డిఎన్ఏకి సంబంధించినటువంటి వ్యాక్సిన్ని ఇంజెక్షన్ తయారు చేస్తారు. దాన్నే పర్సనలైజ్డ్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ అంటారు. అది ఒక పేషెంట్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంటే ఆ పేషెంట్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కణాలు తీసి స్టడీ చేసి చేస్తారు. సో ఆయనకు మాత్రమే స్పెసిఫిక్ అయితే బాగా వస్తుంది. సో అటువంటి రోజులు కూడా రాబోతున్నాయి. అది కూడా ప్రయోగవంతంగా అయ్యాయి. ఇప్పుడు మనుషుల మీద ప్రయోగం మొదలైంది. సో నాకు తెలిసి ఎంత లేదన్నా ఒక 7-8 years పడుతుంది అది చేశాడు. సో అది వచ్చిన తర్వాత అది వస్తే మాత్రం చాలా పెద్ద సక్సెస్ అనుకోవాలి. ఖర్చు ఎంత ఉంటుందో తెలియదు కానీ, బట్ అటువంటిది డబ్బు ఖర్చు పెట్టుకునే వారికి అది మంచి కూడా పని తగ్గుతుంది. అది కూడా ఏమవుతుంది, వాల్యూమ్ పెరిగే కొద్దీ, నెంబర్ ఆఫ్ పీపుల్ దాన్ని వాడుకునే కొద్దీ ఆ ఖర్చు కూడా తగ్గుతుంది. హెపటైటిస్ బి వ్యాక్సిన్ అది కూడా అదేంటంటే లివర్ క్యాన్సర్ తగ్గిస్తుంది. ఇప్పుడు ఒక క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకుంటే అన్ని క్యాన్సర్లకు ప్రొటెక్షన్స్ అనేది కాదు, స్పెసిఫిక్ వ్యాక్సిన్ అంతే. ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్స్లో ఇవి 2, హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఒకటి, హెచ్పివి వ్యాక్సిన్. ఈ 2 వ్యాక్సిన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ 2 కూడా రిజల్ట్స్ మనం ముందే మనం వైరస్ వచ్చిన తర్వాత, సంక్రమించిన తర్వాత తీసుకోవడంలో ఉపయోగం లేదు. అప్పుడు ఇప్పటికి ఆల్రెడీ మీకు వైరస్ వచ్చేసింది చాలా మందికి. ఆ వైరస్ అనేది చాలా మందిలో ఉంటుంది. ఇప్పుడు తీసుకున్న వల్ల యాంటీబాడీస్ ఫామ్ కావు. సో ఆ వయసులో ఇస్తే ఏమవుతుందంటే యాంటీబాడీస్ అప్పుడు ప్యూబర్టీ ఏజ్ ఆ టైంకి నైన్ టు 18 years వరకు కూడా వాడుకోవచ్చు. ఎప్పుడైతే మనము అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ రతిలో ఎక్స్పోజర్ కారో అంతకు ముందే ఇవ్వాలి. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు 25 years వరకు ఉంటారు. సో అప్పటి వరకు కూడా తీసుకోవచ్చు. కానీ అంటే ఆ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క యాంటీబాడీస్ అంటే ఇమ్యూనిటీ దాన్ని డిటెక్ట్ చేసి శరీరంలో యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడం అనేది 9 నుంచి 18 సంవత్సరాల మధ్య స్ట్రాంగ్ ఉంటుంది. ఒక్కసారి అది చేసుకుంటే ఎప్పుడైనా వైరస్ బాడీలోకి వచ్చినా కూడా వెంటనే ఆ యాంటీబాడీ డిటెక్ట్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేసి వస్తుంది. 3 doses, ఇప్పుడు 2 doses చేశారు. పెద్దవాళ్ళు తీసుకుంటే అంటే కొంచెం 30-35 years వాళ్ళు తీసుకోవాలన్నా వాళ్ళకి 3 doses పెట్టారు. ఉపయోగం ఎంత ఉందని తెలియదు కానీ బట్ ఎంత ఉపయోగకరంగా ఉంటే అంత తీసుకొని పెట్టారు. ఐడియల్గా ఏజ్ అది. అలాగే మీకు ఒక కేసు కూడా ఇచ్చారు కదా, ఒక రేర్ కేసు. అది ఒక 7.5 సంవత్సరం అబ్బాయిలు. బేసిక్గా చాలాసార్లు అది ఎలా ఉంటుందంటే పంటికి సంబంధించినటువంటి ట్యూమర్ అని చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతారు. అదే తప్పు ఈ అబ్బాయిలో కూడా జరిగింది. పుట్టుకతో వచ్చినటువంటి చిన్న ఓడాంటోజెనిక్ ట్యూమర్ అని వాళ్ళు బయాప్సీలో కానీ ఎక్స్రేలో కానీ ఇవ్వడం జరిగింది. దాన్ని బయాప్సీలో కూడా ప్రూవ్ చేశారు. ఏమని, ఇది ఓడాంటోజెనిక్ ట్యూమర్ అంటే బెనైన్ ట్యూమర్. అది బెనైన్ ట్యూమర్ అంటే ఏం చేస్తుందని ఆ భాగం తీసేసేసి ఫిల్ చేసేస్తే జీవితాంతం వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అనుకుని అబ్బాయిలో మనం చేసిన తర్వాత చూస్తే అది చాలా అగ్రెసివ్ టైప్ ఆఫ్ ర్యాబ్డోమైసార్కోమా. అంటే అది జెనెటిక్ డ్యామేజ్ వల్ల మన గర్భంలోంచి వచ్చేటప్పుడు కూడా ఆ జీన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఆ జీన్ డ్యామేజ్ అయినందువల్ల ఆ అబ్బాయిలో ఆ యొక్క ట్యూమర్ అనేది ఆ వయసు జనరల్గా ఆ వయసులో కనపడుతుంది. 5 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి. కానీ చాలాసార్లు అరుదు కావట్లేదు. 1,00,000 మందిలో 2 వస్తుంది కాబట్టి ఎవరికి కూడా అనుమానం కూడా రాదు. సో దీని ద్వారా చెప్పడం ఏంటంటే ఆ చిన్నపిల్లలు వచ్చేటటువంటి
ఆ వాపు కానీ అది దవడ దగ్గరే కాదు, ఒకసారి పొట్టలో కిడ్నీ దగ్గర వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే అశ్రద్ధ చేయొద్దు. చాలాసార్లు అది క్యాన్సర్ ఉండకపోవచ్చు, కానీ కొన్నిసార్లు క్యాన్సర్ ఉండే అవకాశం ఉంది. అలా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఒక కన్సర్న్ స్పెషలిస్ట్ దగ్గరికి, చాలాసార్లు ఏం చేస్తారు, నార్మల్గా ఉన్న ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా, వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఇదే. సాధారణంగా ఎలా ఉంటే ఇది మామూలుగా వచ్చేది, ఏదో కడుపు నొప్పి వస్తే తగ్గుతుంది అనే విధంగా ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ అటువంటి సిమ్టమ్స్తో వచ్చినప్పుడు తప్పనిసరిగా కొన్ని టెస్టులు చేసి, అంటే అది స్కాన్ కావచ్చు, ఎక్స్రే కావచ్చు, బయాప్సీ కావచ్చు, చేసి ఏం కొంచెం అనుమానాస్పదంగా ఉన్నా కూడా వెంటనే ఆంకాలజిస్ట్ దగ్గరికి పంపిస్తే ఆ ట్రీట్మెంట్లో తేడా రాకుండా ట్రీట్మెంట్ యొక్క ప్రయోజనాన్ని వాళ్ళు పొందవచ్చు. కాబట్టి చాలాసార్లు పిల్లల్లో ఏం ఉండదు అనే అశ్రద్ధ చేస్తుంటారు. ఏం కాదు, ఆ వయసులో క్యాన్సర్ వస్తుందని ఎవరికి అనుమానం రాదు. ఇక్కడ మెయిన్గా ఆ అనుమానాన్ని మనం ఏంటంటే ఆ ఉండే అవకాశం ఉంది, అటువంటి కణత వచ్చినా, నొప్పి వచ్చినా, వాంతులు వచ్చినా, వాపు వచ్చినా వెంటనే ఒకసారి అది తగ్గలేదు, ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వెంటనే ఇంకొక పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, అలాంటిది చెక్ చేసుకోవచ్చు. అలాంటి అవగాహన అనేది ప్రజల్లో ఉండాలి, డాక్టర్స్లో కూడా ఉండాలి. సో ఇది చాలా రేర్ కేసు. సో దాన్ని ఆ వయసులో అనస్థీషియా ఇచ్చి ఆ యొక్క ట్యూమర్ తీసి, మరి ఎముక తీసిన తర్వాత దవడ ఏమవుతుంది, లేనప్పుడు ఏమవుతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. చూసేదానికి కూడా ఫేస్లో చాలా తేడా ఉంటుంది, తినేదానికి ఇబ్బంది ఉంటుంది. అటువంటప్పుడు కాలు నుంచి ఒక ఎముక తీసి, చిన్న ఎముక అక్కడ పెట్టి దాన్ని మళ్ళా టైటానియం ప్లేట్ వేసి ఫిక్స్ చేసాం. ఆ ప్లేట్ అక్కడ ఉండాలని చెప్పి. కానీ వయసు పెరిగే కొద్దీ జా కూడా పెరుగుతుంది. తర్వాత దీన్ని మళ్ళీ 2 దశల్లో దాన్ని మళ్ళీ మార్చాలి మనం. ఎందుకంటే బాబు యొక్క ఏజ్ పెరిగే కొద్దీ జా కూడా పెరిగినప్పుడు ఇదైతే అలాగే ఉంటుంది, అలా పట్టి పెట్టుకుంటుంది. అందుకని 3 సంవత్సరాలకు ఒకసారి దాన్ని మనం మళ్ళా తీసేసి వేరేది వేయడం జరుగుతుంది. ఆ గ్రోత్, జా గ్రోత్తో పాటు ఇది కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే కీమోథెరపీ తీసుకుంటున్నారు అబ్బాయి, కొంచెం అగ్రెసివ్ కీమోథెరపీ అది. సో ఓకే, ఫస్ట్ సైకిల్, సెకండ్ సైకిల్ అయ్యింది. అలాంటి అరుదైన కేసుల్లో మనకు అనుమానం ఉండాలనేది చాలా ముఖ్యం. ఏం కాదు, అది నొప్పి లేదు కదా అని చెప్పి అది వదిలేయకూడదు. నొప్పి లేదు కదా అని చెప్పి చాలాసార్లు క్యాన్సర్ కణతులు, క్యాన్సర్ గడ్డలు నొప్పి అనేది ఉండదు. మొదటి 1వ స్టేజ్లో, 2వ స్టేజ్లో, చాలాసార్లు 3వ స్టేజ్లో కూడా. సో ఎప్పుడైతే నొప్పి లేని గడ్డలు ఉంటాయో అవే ప్రమాదకరమైన గడ్డలు. సో నొప్పి లేదు కదా, మనకి ఇబ్బంది లేదు కదా అని చెప్పి వదిలేయడం సరికాదు. అది రొమ్ములో గడ్డలు కావచ్చు, థైరాయిడ్లో గడ్డ కావచ్చు, అంటే కనపడేవి. అలాగే నోట్లో పుండ్లు కావచ్చు. చాలాసార్లు పుండ్లు అందరికీ అవుతుంటాయి, కానీ 2 వారాలు 3 వారాలు తగ్గిపోతాయి. సో 3 వారాల తర్వాత కూడా పుండు తగ్గని నోటి పుండు ఉంటే వెంటనే సంప్రదించాలి. అనుమానం రావాలి మనకి ఇది క్యాన్సర్ అని. మోషన్లో రక్తం పడితే ఓకే, చాలాసార్లు ఈరోజు బిర్యానీ తిన్నాం, అది తిన్నాం, ఇది తిన్నాం, వేడేం తిరిగాం, దానివల్ల రక్తం పడింది పడవచ్చు. కానీ ఆ పడిన రక్తం పైల్స్ వలన, సిస్ట్ల వలన, ఫిషర్ వలన, వేరే కారణం వల్ల, క్యాన్సర్ వలన అనేది ఒక చిన్న పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు. దానికి కావాల్సిందంతా మనకు ఒక అవగాహన, అనుమానం, డాక్టర్ దగ్గరికి వెళ్ళేటటువంటి టైం. అంతే, మన అలవాట్లో మార్పులు అంతే. చాలాసార్లు అలవాట్లు ఇప్పుడు అంటే మీరు చిన్నగా ఉన్నప్పుడు పిల్లల్లో ఒబేసిటీ అనేది, అంటే మా తరంలో పిల్లలకి పొట్ట అనేది ఉండేది కాదు. ఇప్పుడు పిల్లలు 6వ సంవత్సరం 7వ సంవత్సరం పిల్లలకి పొట్ట ఉంది. అంటే తినేటటువంటి ఆహారంలో అంత డిసిప్లిన్ లేదు. ఎక్కడ అంటే మన అందరి అవును కరెక్టే. మన ఆలోచన ఎలా ఉంటుందంటే అడ్వాన్స్మెంట్ వస్తూనే ఒక మాత్ర ఇంజక్షన్ తీసుకుంటే క్యాన్సర్ మాయం అయిపోవాలా, అలా కాదు. అంత సులభంగా ఏది కాదు. అంత సులభంగా ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, 30 సంవత్సరాల ముందు చూసినటువంటి ఆ క్యాన్సర్ పేషెంట్లు అప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ మీరు గమనించింటే, నేను చూశాను అది. ఇప్పుడు చూస్తుంటే డెఫినెట్గా అడ్వాన్స్మెంట్ ఉంది. మన ఆశ ఎలా ఉంటుందంటే ఒక ఇంజక్షన్ తీసుకుంటే క్యాన్సర్ ఖతం అయిపోవాలా, చాలా అలా కాదు. సో క్యాన్సర్లో అదే చెప్తాను, ఇంతకుముందు 4వ స్టేజ్లో ఉన్న క్యాన్సర్కి మనం 6 నెలలు టైం ఇచ్చేవాళ్ళం, 4 నెలలు టైం ఇచ్చేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు 4వ స్టేజ్ ఉన్న క్యాన్సర్కి మనం 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు కూడా లైఫ్ పెంచగలుగుతాం. అంటే మరి అది డెఫినెట్గా అడ్వాన్స్మెంటే కదా.
ఆ ట్రీట్మెంట్లో అటువంటి మార్పులు వచ్చాయి కాబట్టి ఆ లైఫ్ స్పాన్ పెంచగలుగుతున్నాం. మనం ఎలా ఉంటుందంటే ఒక ఫ్యామిలీ ఎఫెక్ట్ ఉన్నప్పుడు సహజంగా మనం ఆలోచించేది ఆ అడ్వాన్స్మెంట్ వచ్చింది, ఆ ఇంజక్షన్ అంత ఖర్చు పెట్టి తీసుకుంటే నయం కావాలి కదా. సో నయం అయ్యే రోజులు కూడా వస్తాయి. అప్పటికి నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను, మా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వచ్చి కూర్చొని ఉంటారు, మీ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఉంటారు, కానీ ఆ రోజులు కూడా వస్తాయి. డెఫినెట్గా ఇంకా 4th స్టేజ్లో కూడా క్యూర్ అయ్యే రోజులు వస్తాయి. ఎప్పుడైతే ఈ పర్సనలైజ్డ్ mRNA క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ వస్తాయో ఆ రోజు మార్పు చాలా గణనీయంగా ఉంటుంది. డెఫినెట్గా ఆ రోజు అదే మనకు ఆ క్యాన్సర్ హిస్టరీలో విజయవంతం. ఇప్పుడు ఫస్ట్ సక్సెస్ రష్యా వాళ్ళు తీసుకొచ్చారు ఆ వ్యాక్సిన్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వ్యాక్సిన్. జాన్సన్ అండ్ జాన్సన్ యూకేలో కూడా చేస్తున్నారు. చూడాలి ఎవరు ముందు వచ్చి. ఇప్పుడు అన్ని ఎలుకల మీద జరిగాయి, మైస్ మీద. మన హ్యూమన్స్లో కూడా అటువంటి రిజల్ట్ రావడం అనేది మనకి ఇప్పుడు మన భగవంతుని కోరుకుంటుండేది. అది మన మనుషుల్లో కూడా అటువంటి రిజల్ట్ రాకపోతే 100% కాకపోయినా 90% రిజల్ట్ వచ్చినట్టు. అంటే 10 మందిలో 9 మంది 8 మంది క్యూర్ అయినా కూడా చాలు. సో ఆ రోజు కోసం మనం నిజంగా వేచి చూడాలి, రావాలి అని ఈ సభ ద్వారా నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను.